ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆసాపు 75 కీర్తన 1 వచనం అంటాడు. ఆసాపు రాసినటువంటి కీర్తన 75:1, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా ఉన్నావని. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట? మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడా, దూరంగా ఉన్న దేవుడా? యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదుకుడి. ఆయన సమీపంగా ఉండగానే మీరేం చేయాలి? ఆయన్ని వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు అంట మనకి ఎలాగున్నాడంట? మనం చాలాసార్లు బైబిల్లో ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ఏమని ధ్యానం చేస్తాం? మన దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పలు కొడదామా? మన దేవుడు మనకి ఎలాగున్నాడు? ఆయన ఎప్పుడూ సమీపమే, కాకపోతే మనమే దూరం అయిపోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, రక్షింపనేరకు విన్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందం కాల. మరి ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు? దేవునికి మనకి ఏమున్నాయి? దోషాలు, అడ్డుగోడలు ఉన్నాయి. 2026 సంవత్సరంలోనికి ప్రవేశించే ముందుగా ఆ దోషాలు, అడ్డుగోడలను ఏం చేయాలి? మనం ఇప్పుడు తొలగించుకుంటే ప్రభు నీకు సమీపంగా రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ ఎవరైనా కావచ్చు, యేసు ప్రభుని కనుక నీ హృదయంలో చేర్చుకుంటే ఈరోజే ఈ సమయంలోనే యేసయ్య నీ గృహంలోనికి రాబోతూ ఉన్నాడు. నీ స్థితిగతులన్నీ దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు దీవించునుగాక. మన దేవుడు ఎలా ఉన్నాడు? మనకి దూరంగా ఉన్నాడా, సమీపంగా ఉన్నాడా? మరి ఎవరు దూరంగా ఉంటున్నారు? ఇదే దేవునికి దూరం అయిపోతున్నావు. 52 ఆదివారాల నుంచి దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. ఇదిగో ఈ ఆదివారం అన్నా నా బిడ్డ ప్రార్థనకు వస్తుందేమో, ఈ ఆదివారం అన్నా నా బిడ్డ దేవుని సన్నిధికి వస్తుందేమో, ఇదిగో ఈ వారం అన్నా సాక్ష్యం చెప్పిద్దేమో, ఈ నెలలోనన్నా నాకు కృతజ్ఞత కలిగి జీవిస్తుందేమో, ఈ నెలన్నా దేవుని మహింపరిచిద్దేమో. ప్రతిరోజు బైబిల్ చెప్తుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాపి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతకాలము నువ్వు కృతజ్ఞత లేకుండా జీవిస్తావు? 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు నువ్వు? నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదా? ఆదివారం డ్రమ్ము మోగుతుంటే, మైకి వినపడుతుంటే ఇంటి దగ్గర కూర్చుని ఎలా నిద్రపోవాలనిపిస్తుంది నీకు? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేశ రక్తంలో కడగబడిన వ్యక్తివైతే ఆదివారాన్ని నువ్వు ఎలా పోగొట్టుకోగలుగుతావు? బైబిల్ చెప్తుంది కదా, నా మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కదా. ఆ ఒక దినం పోగొట్టుకోవటం వల్ల 1000 దినాలు నీ జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. చాలామంది ప్రియ సహోదరి, వేరే మందిరానికి వచ్చి కాలక్షేపం కొరకు కూర్చుని వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం కలగదు. దేవుని సన్నిధిని వెతకటం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దావీదు అదే నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిని వెతకటం నేర్చుకున్నాడు. కాబట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నీవు నీ కుటుంబం అంతా కలిసి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ జీసస్, నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలయ్యా, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి వందనాలయ్యా, నువ్వు చేసిన మేలులను బట్టి వందనాలయ్యా. కీర్తనాకారుడు అంటాడు, చూడండి ఒకసారి, 86:12 వచనం. కీర్తనలు 86:12. కీర్తన 86:12. నా పూర్ణ హృదయంతో. ఎంత మంచి మాట రాశాడండి. ఎలా చెల్లించాలంట? ఎలా చెల్లించాలి? పూర్ణ హృదయం అంటే కల్లా కపటం లేకుండా, సనుగుడు గొనుగుడు లేకుండా, అసూయ స్వార్థం లేకుండా, విసుగుదల లేకుండా, నీ శక్తి కొలది దేవుని ఆరాధన చేయటం నేర్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. అమ్మా, నీకు ఆసక్తి ఉంటే చప్పలు కొట్టాలిగా. ఆసక్తితో
అంటాడు? పూర్ణ 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 శక్తితో. ఇప్పుడు కీర్తనకాడు ఏమన్నాడు? 86:12 మనం చదివాం, నా పూర్ణ హృదయంతో. ఎంత మంచి మాట అండి అది. అబ్బా, ఎప్పుడు మహింపరచాలంట? నిత్యమున అప్పుడప్పుడమ్మా. ఆదివారమేనా? క్రిస్మస్కేనా? జనవరి 1కేనా? 31కేనా కృతజ్ఞత చెప్పాల్సింది? గుడ్ ఫ్రైడేకా? ఈస్టర్కా? ఎప్పుడెప్పుడు కృతజ్ఞత చెప్పాలి? నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము దేవునికి నువ్వు సమీపంగా ఉండాలి. ప్రియా సహోదరి, సహోదరుడా, నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటావో నీ జీవితంలో దేవుడు అంత అద్భుతాలు చేస్తాడు. నువ్వు దేవునికి ఎంత దూరం అవుతావో అన్ని ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. మన దేవుడు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? మరి దూరం అవుతుంది ఎవరు? మా సహోదరి, ఆలోచించు. ఇన్ని ఆదివారాలు నువ్వు దేవునికి దూరం అయిపోయావు. ఆదివారం విశ్రాంతి దినమని తెలుసు నీకు, మందిరం సమయం తెలుసు నీకు, శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయని తెలుసు, కృతజ్ఞత కూడికలు ఉంటాయని తెలుసు, కుటుంబారాధన ఉందని తెలుసు నీకు, ప్రతిదీ తెలుసు. కానీ నీలో నిర్లక్ష్యం వల్ల నీ జీవితంలో దేవుని అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావు. ఇంకా నీ నిర్లక్ష్యం వల్లే నీ ఆశీర్వాదాలు నువ్వు తోసేసుకుంటున్నావు. ఈయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. నువ్వు ప్రభువా అని పిలవాలే కానీ, అమ్మా నేనున్నానని అభయం ఇచ్చే దేవుడు ప్రపంచంలో ఎవరు లేరమ్మా. ఈ దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు సమీపంగా లేడు. నువ్వు మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో పిలవాలే కానీ దేవుడు నీ మొర్ర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏటిలో సహజంగా పీతలు ఉంటాయి. పీతల కలుగులు ఎక్కడ ఉంటాయి? ఒడ్డున ఉంటాయి. ఉంటాయా లేదా? అవి లోపలికి రంధ్రాలు వేసుకుని వెళుతూ ఉంటాయి. అనుకోకుండా కొన్ని పీతలు దెబ్బెక్కటం మొదలుపెట్టినాయి. ఏమెక్కినాయి అంట? దెబ్బెక్కినాయి. దెబ్బెక్కి చూసి భలేగుంది, ఎప్పుడు నీటి ఒడ్డునే ఉంటూ ఉన్నాము, ఇంత విశాలంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం పైన ఉన్న అన్న సంగతి మాకు తెలవదని సంతోషపడుతున్నాయి. అక్కడికి సీనియర్ పీత అంటూ ఉంది, అమ్మా మనము ఒడ్డుకి వెళ్ళకూడదు, మనం కలుక్కి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే శత్రువు ఏ టైం వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలి? కలుగులోకి వెళ్ళిపోవాలి. మనం దూరం అయ్యే కొలది కలుక్కు దూరం అయిపోద్ది. ఏదైనా శత్రువు వచ్చినప్పుడు మనం తప్పించుకునే అవకాశం మనకి ఉండదు. అయితే ఈ పిల్ల పీతలు ఎందుకంటే మన మాట వినో కదా. మమ్మీ డాడీ హెచ్చరిస్తున్నారు, అమ్మా జాగ్రత్తగా ఉండు, రోజులు బాగోలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబాక, ఏది పడితే అది చేయబాక అని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈనాటి పిల్లలు ఏమంటున్నారు తెలుసా? మమ్మీ నీకు తెలవదు మమ్మీ, నేను చిన్నపిల్లని అనుకున్నావు మమ్మీ, నాకు అంతా తెలుసు. తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, అమ్మ రోజులు బాగోలేదమ్మా, పరిస్థితులు బాగోలేదయ్యా, రే ఇంటి దగ్గరే ఉండరా, మన ఇంటి సమీపంలోనే ఆడుకోరా, ఇంకా దూరం వెళ్ళబాక. నేనేమన్నా చిన్నపిల్లోడినా మమ్మీ, నేనేమన్నా చిన్న అమ్మాయినా అనుకుంటూ ఎక్కేసినాయి. అనుకోకుండా నక్కలు తిరుగుతూ ఉన్నాయి అటు పక్కనే. వీటితో ఏం పెంచుకుంది? అది స్నేహాన్ని పెంచుకుంది. హాయ్ మిత్రమా అంది. హాయ్ హాయ్ అంది. ఇది ఇట్ట ముట్టి తిప్పుతా. ఎవరో అన్నా, ఎవరు? పీత మా పీత ఎట్ట ఉంటుంది? ఎట్ట తిరుగుతూ ఉంటుంది కదా. అది తిరిగి దీనికి ఏమేర్పడింది? స్నేహం ఏర్పడింది. ఈ రెండు కలిసి మాటలు కలుపుకొని పరిచయాన్ని పెంచుకున్నాయి. ఇక ఈ పీతలు ఒడ్డుకొచ్చేసినాయి కదా. సాయంత్రం అయిపోయింది, మేము కలుగులోకి వెళ్ళిపోతామంటుంటే నక్కంటుంది, మిత్రమా నన్ను ఒంటరిని చేసి వెళ్తారా? ఈ అడవిలో నేను ఒక్కదాన్నే ఉంటున్నా, మీరు నాకు తోడు స్నేహం దొరికిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అందరినీ వదిలేశా, మీరేనా స్నేహితులు, మీరేనా ఫ్రెండ్స్? సరే ఈరోజు వెళ్ళారు కానీ ఇంకా మిగతా పీతలు ఉంటాయే కలుగుల్లో, వాటన్నిటిని కూడా పైకి తీసుకురండి అని చెప్పిందంట. ఇక ఏం చేసిన మెల్లిమెల్లిగా వెళ్ళి ఆ ఒడ్డునున్న పీతలను అన్నిటిని ఎక్కడ తీసుకొచ్చేసినాయి? పైకి తీసుకొచ్చినాయి. వెళ్ళి చెప్తుంది పీతలతో, ఏంటి మీరు కలుగులో ఉండి చూసేది? అసలు బయట ఏముందనుకున్నా, సమాజం ఎట్టుందనుకున్నా, అసలు బయట ఆ రంగులు, ఆకాశం, ఆ చెట్లు, కాయలు, అబ్బబ్బా
మనం ఈ కలుగులో బతికి అసలు సమాజం ఎట్టుందో మనకేమీ తెలవట్లేదు. బయటికి వెళ్ళి చూస్తే అసలు ఆహ్లాదం ఆ మెట్టలు అని చెప్పంగానే మిగతా అన్ని కూడా ఏం చేసినాయి, మొత్తం దెబ్బెక్కేసినాయి. ఏంటయ్యి అక్కడికి ఆ సీనియర్ పేరు చెప్తా ఉంది. ఎందుకంటే పెద్దల మాట ఒకప్పుడు, ఇప్పుడు పెద్దల మాట నీటి మూట లాంటిది అయిపోయింది. అవును కదా, ఇనే పరిస్థితులు లేవు. ఒకప్పుడు పెద్దోళ్ళు సలహా కావాలి, పెద్దోళ్ళు చెప్పాలి, పెద్దోళ్ళని ఏదైనా అడగాలి, గౌరవం, ప్రేమ, ఆప్యాయతలు కనపరిచేవాళ్ళు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబాలు కూడా అలా స్థిరంగా ఉండేవి, పటిష్టంగా ఉండేవి, కుటుంబాలు మంచి ప్రేమగా ఉండేవి. సరే, ఉన్నవన్నీ ఒడ్డుకెక్కేసినాయి. ఎన్ని చెప్పినా ఇలా ఇవన్నీ రాగానే నక్క ఇవన్నీ ఎప్పుడు పైకి వస్తున్నాయని చూసి ఒక్కసారి కూయటం మొదలుపెట్టింది. నక్క కోతను ఎప్పుడన్నా విన్నారా? పోనీ నక్కను చూశారో కోత కూడా విన్నారు. ఎప్పుడైతే అది కూసిందో ఆ అడవిలో ఇంకా ఉన్నాయి కదా చాలా, అవన్నీ ఏం చేసినాయి, ఒకేసారి వచ్చేసినాయి. వచ్చి ఈ పీతలన్నిటి మీద పడి ఏం చేసినాయి, దాడి చేసేసినాయి. ఇది తప్పించుకుని పారిపోదామంటే వాటి వల్ల కాటల్లా ఎక్కడో ఒక పీత అతి కష్టం మీద పొదల్లో దూరేసింది. ఇవన్నిటిని తిని ఆ నక్కలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పీత మెల్లిగా కలుగు దగ్గరికి వెళ్తే అక్కడ సీనియర్ పీత అడుగుతోంది, మిత్రమా, మీరు చాలామంది వెళ్ళారు కదా, మరి నువ్వు ఒక్కదానివే తిరిగి వచ్చావేంటి? మిత్రమా, నువ్వు చెప్పిన మాట మేము వినలేదు, మేము మూర్ఖత్వంగా మొండితనంగా వెళ్ళాము, ఇప్పుడు మేమందరము శత్రువు దాడికి గురైపోయాము. నువ్వు చెప్తా ఉన్నావు మనం కలుక్కి దగ్గరగా ఉండాలమ్మా, దూరంగా వెళ్ళకూడదు, సంఘానికి దూరంగా ఉండాలి, సహవాసానికి దూరంగా ఉండాలి, ప్రార్థనకి దూరంగా ఉండాలి, ఉపవాసాలకు దూరంగా ఉండాలి. అయ్యా మీరు చెప్తున్నారయ్యా, మీరు చెప్తున్నారు కానీ మేము ఎందుకు వింటామయ్యా? మేము విన్నట్టే వింటాం. మీరు ఆమె అనగానే దులుపుకుని వెళ్ళిపోతాం. మాకు అలవాటు అయిపోయిందయ్యా, ఇవన్నీ మామూలే. నీకు అలా అనిపిస్తుందేమో. ఇట్లాంటి మెసేజీలు, ప్రసంగాలు నేను ఇన్నిన్నానో అని నువ్వు అనుకుంటూ సహోదరి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే నష్టం చేసుకుంటున్నావేమో. భక్తుడు అంటున్నాడు, నేను ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను? ఎలా చెల్లించాలి? పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు ఎలాగున్నాడు మనకిప్పుడు? ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు, అందరికీ దగ్గరకు ఉంటున్నాడా? కొందరికేనా? యేసు ప్రభు అని నీ నోటితో పిలిస్తే చాలండి, ప్రభు నీ పక్కనే నిలబడతాడు వచ్చి. నిజంగా ఈయన ప్రేమించినట్లు, ఈయన క్షమించినట్లు, ఈయన మేలు చేసినట్లు ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేదండి. ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉండి ఇంకా దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వారమైనా బిడ్డ వస్తుందేమో, ఈ నెలాఖరికైనా నా బిడ్డ సన్నిధికి వస్తాడేమో, ఈ 4 రోజుల్లోనన్నా బిడ్డ నా సన్నిధికి వస్తాడేమో, 2026 కన్నా నా సన్నిధికి వస్తాడేమో అని దేవుడు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో దినాల నుంచి చూస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, యేసుప్రభు అంటే ఏదో ఎవరో దేవుడు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావేమో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ ప్రభువుని నీ కుటుంబంలో చేర్చుకుంటే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దేవుడు సమాధానము అనుగ్రహించబోతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.